ప్రశస్తమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. వీక్షిస్తున్న మీ అందరికీ కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన దేవుని వాగ్దానం 48వ దావీదు కీర్తన 14వ వచనం. మరణము వరకు ఆయన మనలను నడిపించును. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం ఆరాధిస్తున్న దేవుడు యుగ సమాప్తి వరకు మీకు తోడై ఉంటానని మాట ఇచ్చిన దేవుడు. దేవుడే మనల్ని ఎందుకు నడిపించాలంటే, మన మార్గంలో దుష్టుడు పొంచి ఉన్నాడు. మనం నడిచే మార్గము ముళ్ళ తొప్పులు, గచ్చె పొదలు, పాములు, తేళ్లు కలిగినటువంటి మార్గం. ఆ మార్గాన్ని చితిక తొక్కి ఆయన లోకాన్ని జయించిన వాడు కనుక మనల్ని నడిపిస్తున్నాడు. ఎందుకనంటే ఆయన సదాకాలం ఉండే దేవుడు. మరణము వరకు మాత్రమే కాదు, మరణము తరువాత ఆయనతో ఉండుటకు మనల్ని ఇప్పుడు ఆయన తోడుగా ఉండి మనల్ని నడిపిస్తూ ఉన్నాడు. మనమైతే పడిపోతాం, ఏదో ఒక విషసర్పానికి కాటే పడతాం. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన మనల్ని నడిపిస్తున్నప్పుడు అది ఇరుకు మార్గము అని బైబిల్ సెలవిస్తుంది. ఆ ఇరుకుని విశాలతలోనికి నడిపిస్తాడు. కనుక ఇరుకు సమయంలో నువ్వు ఇబ్బంది పడకు, బాధ కలిగిన సమయంలో దుఃఖపడకు, అలాగే ఒంటరి సమయంలో నీవు కృంగిపోకు. ఎందుకంటే ఆయన నడిపిస్తూ ఉన్న మార్గమే అది. గచ్చ పొదలు, ముండ్ల తుప్పలు, పాములు, తేళ్లు కలిగినటువంటి ప్రదేశము. ఎందుకయ్యా అలాంటి ప్రాంతంలో నడిపిస్తున్నావు అనంటే, తుదకు నీకు మేలు కలుగుటకు అనుంది బైబిల్లో. కనుక సంగమా, ఈ ఆత్మీయ ప్రయాణము చాలామంది భక్తులు అన్న మాట ఏమిటంటే, యోబు అంటాడు ఒక యుద్ధ రంగం అని. అలాగే ఈ పరుగు పందెంలో అపోస్తలుడైన పౌలు అంటాడు, నేను ఎక్కడా ఆగకుండా గురి యొద్దకే పరిగెత్తుతున్నాను. అంటే అర్థం ఏంటంటే, ఈ పాడు లోకంలో మనం ఆగితే పాడైపోతాం. ఈ పాడు లోకంలో మనం నిలబడితే నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. అందుకే గురి కలిగిన మన జీవితాలు ఎప్పుడూ పరుగుతూ ఉండాలి. యెషయా భక్తుడు అంటాడు, ఆయన కొరకు ఎదురు చూసేవారు పక్షిరాజు యవ్వనం వలె నూతనపరచబడి పైకి ఎగురుతూ ఉంటారు. అంటే భూమి మీద నిలబడితే మనం పాడైపోతాం. అలాగే మనం నడిచేటప్పుడు ఆయన మనకు తోడు లేకపోతే పతనమైపోతాం. కనుక ఆయన నడిపిస్తున్నప్పుడు అది ఏ మార్గమైనా అప్పగించుకొని ఆనందంగా నడవగలిగితే ఆయన యుగ యుగములు ఆయనతో ఉండే ఆ స్థలానికి మనల్ని నడిపిస్తాడు. అలాంటి కృప ప్రభు ఈ ఉదయకాలం మనందరికీ అనుగ్రహించి ఆయన రాకడకు సిద్ధపరచును గాక. ఆమేన్.